ప్రైజ్లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రియా దేవుని బిడ్డారా, అందరూ బాగున్నారా? మందిరానికి పోతున్నారా? మీ పోయే మందిరాల్లో మీరందరూ కూడా నా వాక్యానికి లోబడుతున్నారా? వాక్యం మీకు అర్థమైనప్పుడు, ప్రభు ప్రేమ నీకు అర్థమైనప్పుడు బాప్తీసం తీసుకున్నారా? బాప్తీసం ప్రాముఖ్యం. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు నీకు అర్థమవగానే బాప్తీసం నువ్వు తీసుకోవాలి. బాప్తీసం నీకు ప్రాముఖ్యం. ఎందుకంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వాక్యంలో నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడనని అక్కడ స్పష్టంగా దేవుడు రాయించాడు. మనం ఎన్నేళ్ళు, సంవత్సరమా, 2 ఏళ్ళ, మనం 10 ఏళ్ళ దేవుని నమ్మి అనేది కాదు ప్రియ దేవుని బిడ్డలు. ఇక్కడ సర్వీస్ కాదు, కానీ నమ్మిన వెంటనే మనము ప్రభు పేరిట మనం దీక్షాస్థానం తీసుకున్నామా, మన రక్షణలో ఉన్నామా? రక్షణకి మూలము బాప్తీసం ప్రియ దేవుని బిడ్డరా. లేదంటే మన అవసరాల కొరకు ఏదైనా మనకు దేవుడు ఇస్తాడేమో, గృహము కావచ్చు, వివాహము కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వీటి కొరకే మీరు వచ్చి మందిరంలో అది నాకు వచ్చినప్పుడే బాప్తీసం తీసుకోవాలని దేవుణ్ణి పరీక్షిస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డరా, భూ సంబంధమైన వాటి కొరకు మీరు ప్రయాసపడుతున్నట్టు ఈరోజు ప్రభు పేరిట మీకు హెచ్చరిస్తున్నాను. మీరు దేవుడు అవన్నీ కూడా ఉచితంగా ఇస్తాడు. ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ, ఇల్లు కట్టడం కానీ, ఏదైనాను, వివాహ విషయం కానీ ఏదైనా కూడా ఉచితంగా ఆయన చేస్తాడు ఆ కార్యాలన్నీ కూడా. ఈ రక్షణ అనేది ప్రియ దేవుని బిడ్డల ప్రాముఖ్యమైనది. అది నువ్వే గట్టిగా పట్టుకొని ప్రభు పాదాలు పట్టుకొని నీ సొంత రక్షణ నువ్వే కాపాడుకోవాలంటే, నీకు రక్షణ కావాలంటే ఫస్ట్ నీకు బాప్తీసం కావాలి. ఎక్కడ ఏ మందిరానికి నువ్వు పోతున్నావో ఆ మందిరంలో ఫస్ట్ నువ్వు పోయి నీ పాస్టర్ని మీరు పోయి ఫస్ట్ అడిగి, అయ్యా నేను బాప్తీసం తీసుకుంటామని అడిగి, దేవుడు మీకు ఇష్టమైనటువంటి ఆయన ప్రేమ, ఆయన నిజంగా ఈ లోకానికి మన కొరకు వచ్చాడని, మన కొరకు ప్రాణం పెట్టాడని, మన కొరకు ఆయన తిరిగి లేచాడని, మరలా రానై ఉన్నాడని, మరలా మనల్ని తీసుకుపోతాడని, మీకు ఏదైనా దేవుని పైన ప్రేమ మీకు కలిగి ఉన్నట్టయితే ఫస్ట్ బాప్తీసం తీసుకోండి. కుటుంబం అందరూ కూడా కలిసి మందిరానికి పోండి, కలిసి అందరూ కూడా బాప్తీసాలు తీసుకోండి. మీరు రక్షణలో ఉండండి. మీ సొంత రక్షణని మీరే కాపాడుకోండి. ప్రభు రానై ఉన్నాడు. రానై ఉన్న ఆ ప్రభు రేపు మనల్ని తీసుకొని పోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనతో పాటు మనము కూడా పరలోక రాజ్యంలో ఉండడు ఆయన తీసుకొని పోతాడు. ఆయనతో పాటు మనం అందరం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం కూడా ఆశతో ఆయన రావాలి, మనం తీసుకొని పోవాలని కనిపెడతాము. ప్రభు పేరిట మీరందరూ బాప్తీసం తీసుకొని రక్షణలో ఉండి మీ సొంత రక్షణను ముందరకు కొనసాగించాలని కోరుకుంటూ, మీ మేలు కోరుతూ, మీ కొరకు ప్రార్థించే ప్రార్థనతో పాటు మీ అందరి కొరకు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రభు పేరిట హెచ్చరిస్తున్నాను ప్రియ దేవుని.